ఉప్పెన అనేది 2021లో విడుదలై టాలీవుడ్లో సంచలన విజయం సాధించిన ఒక అద్భుతమైన ప్రేమ కథా చిత్రం. కొత్త నటీనటులు, కొత్త దర్శకుడితో వచ్చినప్పటికీ ఈ సినిమా సాధించిన విజయం, సృష్టించిన రికార్డులు సామాన్యమైనవి కావు. ఉప్పెన సినిమా వెండి తెరపై ఒక దృశ్య కావ్యంలా కనిపించడానికి తెర వెనుక చిత్ర యూనిట్ చేసిన కృషి, పడిన కష్టాలు చాలా ఉన్నాయి. కథ మొత్తం సముద్రం చుట్టూ, జాలరుల జీవితాల చుట్టూ తిరుగుతుంది. అందుకోసం దర్శకుడు బుచ్చిబాబు సానా రియలిస్టిక్ లొకేషన్ల కోసం చాలా శోధించారు. సినిమాను ఎక్కువ భాగం కాకినాడ పరిసర ప్రాంతాలైన ఉప్పాడ, అమలాపురం మరియు యానాం సముద్ర తీరాల్లో చిత్రీకరించారు. సముద్రంపై బోట్లలో వెళ్లే సీన్లు, రాత్రిపూట సముద్రం ఒడ్డున వచ్చే సీన్ల కోసం కెమెరామెన్ శ్యామ్ దత్ ఎంతో శ్రమించారు. నేచురల్ లైటింగ్ ను వాడుకుంటూ సినిమాకు ఒక పెయింటింగ్ లాంటి లుక్ తీసుకొచ్చారు. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ఇద్దరికి ఇది మొదటి సినిమా కావడంతో షూటింగ్ కు వెళ్లే ముందే దర్శకుడు వారికి ప్రత్యేక వర్క్ షాప్లు నిర్వహించారు. వైష్ణవ్ తేజ్ రాయలసీమ ప్రాంతానికి చెందినవాడు, కృతి శెట్టి ముంబై అమ్మాయి. కానీ సినిమాలో వారు గోదావరి, ఉప్పాడ యాస మాట్లాడాలి. అందుకోసం నెలల తరబడి డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ పై శిక్షణ ఇచ్చారు. ముఖ్యంగా జాలరి యువకుడిగా వైష్ణవ్ తేజ్ వల విసరడం, పడవ నడపడం వంటివి స్థానిక మత్స్యకారుల దగ్గర నేర్చుకున్నాడు. ఈ సినిమాలో విలన్ రాయనం పాత్ర కోసం మొదట చాలా మందిని అనుకున్నారు. కానీ ఆ పాత్రకు ఉండే క్రూరత్వం, గంభీరత్వం రావాలంటే విజయ్ సేతుపతి అయితేనే కరెక్ట్ అని సుకుమార్, బుచ్చిబాబు భావించారు. విజయ్ సేతుపతి అప్పట్లో తమిళంలో మోస్ట్ బిజీ యాక్టర్. ఆయన డేట్స్ దొరకడం చాలా కష్టమైంది. అయినప్పటికీ కథ నచ్చడంతో ఆయన ఒప్పుకొని బిజీ షెడ్యూల్స్ మధ్యలోనే కాకినాడ వచ్చి షూటింగ్లో పాల్గొన్నారు. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి వంటి కొత్త వారితో నటిస్తున్నప్పుడు ఆయన ఎంతో ఓపికగా ఉంటూ వారికి సీన్ల వివరణలో సాయం చేసేవారట. ఈ సినిమా దర్శకుడు బుచ్చిబాబుకు గురువు అయిన సుకుమార్ ఉప్పెన మేకింగ్లో ప్రతి దశలోనూ తోడుగా నిలిచారు. కథా చర్చల నుండి పాటల రికార్డింగ్, ఎడిటింగ్ వరకు సుకుమార్ తన సలహాలను అందించారు. క్లైమాక్స్ సీన్ చాలా బోల్డ్గా మరియు హార్ట్ హిట్టింగ్గా ఉంటుంది. దాన్ని ఎలా షూట్ చేయాలి, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే విషయంలో సుకుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మేకింగ్ను పర్యవేక్షించారు. ఈ సినిమా షూటింగ్ నిజానికి 2019లోనే ప్రారంభమై 2020 ప్రారంభానికి దాదాపు పూర్తయింది. కానీ సరిగ్గా విడుదల చేద్దామనుకునే సమయానికి కరోనా ఫస్ట్ వేవ్ లాక్డౌన్ వచ్చింది. దాదాపు ఏడాదిన్నర పాటు సినిమా ల్యాబ్లోనే ఉండిపోయింది. ఆ సమయంలో ఓటీటీల నుండి భారీ ఆఫర్లు వచ్చినా ఈ సినిమా థియేటర్లలోనే చూడాల్సిన దృశ్యకావ్యమని నిర్మాతలు మొండిగా నమ్మి ఆగారు. ఆ నిరీక్షనే సినిమా విడుదలయ్యాక తర్వాత భారీ వసూళ్ల రూపంలో వారికి ప్రతిఫలాన్ని ఇచ్చింది. ఉప్పెన లాంటి ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ లవ్ స్టోరీని స్క్రీన్ పై చూస్తున్నప్పటికీ కెమెరా వెనుక మాత్రం చిత్ర యూనిట్ అంతా ఒక కుటుంబంలా కలిసిపోయి చాలా సరదాగా గడిపారు. కృతి శెట్టి ముంబై నుంచి రావడం వల్ల ఆమెకు షూటింగ్ మొదలైన కొత్తలో తెలుగు అస్సలు రాదు. దర్శకుడు బుచ్చిబాబు సానా ఆమెకు డైలాగ్లను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి ఇచ్చేవారు. సీన్ చెప్పినప్పుడు ఎంతో ఎమోషనల్గా వినే కృతి కెమెరా ఆన్ చేయగానే ఆ కఠినమైన గోదావరి యాస పదాలను పలకలేక వింత వింతగా మాట్లాడేదట. అది చూసి సెట్స్లో ఉన్న వైష్ణవ్ తేజ్, దర్శకుడు నవ్వు ఆపుకోలేకపోయేవారట. అయితే కృతి శెట్టి చాలా డెడికేషన్తో కేవలం కొన్ని రోజుల్లోనే తెలుగు నేర్చుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. సినిమాలో వైష్ణవ్ తేజ్ ప్రొఫెషనల్ జాలరిలా సముద్రంలోకి వల విసరాలి. దీనికోసం ఆయన స్థానిక మత్స్యకారుల దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. కానీ షూటింగ్ సమయంలో సముద్రపు అలల ఉధృతి వల్ల సరిగ్గా వల విసరడం కుదిరేది కాదు. ఒకసారి వల విసురుతుంటే అది కాస్త పక్కనే ఉన్న కెమెరా అసిస్టెంట్ పై పడింది. దాంతో సెట్లో ఉన్న వారంతా గట్టిగా నవ్వేశారు. ఆ సీన్ పర్ఫెక్ట్గా రావడానికి వైష్ణవ్ చాలాసార్లు ట్రై చేయాల్సి వచ్చింది. తెరపై విజయ్ సేతుపతి చాలా క్రూరంగా, గంభీరంగా కనిపిస్తారు. కానీ కెమెరా ఆఫ్ అవ్వగానే ఆయన చాలా సింపుల్గా, సరదాగా మారిపోయేవారు. కాకినాడ షెడ్యూల్లో ఆయన స్థానిక మత్స్యకారుల్లాగే లుంగి కట్టుకొని సెట్ అంతా తిరిగేవారట. కొత్త హీరో, హీరోయిన్లతో ఆయన ఎంతో ఫ్రెండ్లీగా ఉంటూ జోకులు వేస్తూ వారి టెన్షన్ను పోగొట్టేవారు. ఒక స్టార్ నటుడు అంత సింపుల్గా ఉండటం చూసి యూనిట్ అంతా ఖుషి అయ్యేది.
వైష్ణవ్ తేజ్ నిజ జీవితంలో చాలా సైలెంట్గా సిగ్గుగా ఉంటారు. ముఖ్యంగా కృతి శెట్టితో రొమాంటిక్ సీన్లు మరియు నీ కన్ను నీలి సముద్రం, జల 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 పాత నువ్వు వంటి పాటలు చిత్రీకరిస్తున్నప్పుడు ఆయన తెగ సిగ్గుపడిపోయేవారట. డైరెక్టర్ రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వమంటే ఈయన నవ్వేసేవారట. ఆ సమయంలో కొరియోగ్రాఫర్, దర్శకుడు కలిసి నువ్వు మెగా ఫ్యామిలీ హీరోవి, కొంచెం రొమాన్స్ చేయు భయ్యా అంటూ ఆట పట్టించేవారట. షూటింగ్ ఎక్కువ భాగం కాకినాడ, ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో జరగడం వల్ల చిత్ర యూనిట్కు ప్రతిరోజు పండగే అయింది. అక్కడి స్థానిక రొయ్యల వేపుడు, పీతల ఈగురు, బొమ్మడాయల పులుసు వంటి గోదావరి స్పెషల్ వంటకాలను యూనిట్ కోసం ప్రత్యేకంగా తెప్పించేవారు. షూటింగ్ బ్రేక్లో నటీనటులంతా కలిసి ఒకే చోట కూర్చొని ఆ భోజనాన్ని ఆస్వాదిస్తూ సరదాగా ముచ్చట్లు చెప్పుకునేవారట. ఉప్పెన సినిమా సాధించిన ఘన విజయం వెనుక చిత్ర యూనిట్ ఎదుర్కొన్న ఎన్నో సవాళ్లు, కష్టాలు ఉన్నాయి. కొత్త నటీనటులతో ఒక భారీ కాన్వాస్ పై సినిమా తీయడం, అది సముద్రం బ్యాక్డ్రాప్ లో కావడం వల్ల మేకింగ్ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. సినిమాలోని ఎక్కువ భాగం సముద్రంలో లేదా తీర ప్రాంతాల్లో చిత్రీకరించాల్సి వచ్చింది. సముద్రంపై పడవల్లో ప్రయాణిస్తూ సీన్లు తీయటం చాలా ప్రమాదకరంగా మారింది. అలల వేగం వల్ల కెమెరా స్టెబిలిటీ దెబ్బతినేది. నటీనటులు, సాంకేతిక సిబ్బంది తరచూ సీ సిక్నెస్ బారిన పడేవారు. సముద్ర తీరంలో ఎండ తీవ్రత, హఠాత్తుగా వచ్చే గాలులు, వర్షాల వల్ల లైటింగ్ నిమిషాల వ్యవధిలో మారిపోయేది. దాంతో ఒకే సీన్ను పర్ఫెక్ట్గా మ్యాచ్ చేయటం కెమెరామెన్కు పెద్ద టాస్క్గా మారింది. ఈ సినిమాకు అతిపెద్ద సవాల్ దాని క్లైమాక్స్. మగతనం, కుల అహంకారం చుట్టూ తిరిగే ఈ ముగింపు చాలా విభిన్నమైనది మరియు తెలుగు ప్రేక్షకులకు పూర్తిగా కొత్తది. ఈ క్లైమాక్స్ వింటే ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారో ఏమో అని పరిశ్రమలోని కొందరు భయపడ్డారు. కథను మార్చమని కూడా కొందరు సలహా ఇచ్చారట. కానీ దర్శకుడు బుచ్చిబాబు, సుకుమార్ ఈ పాయింట్ను బలంగా నమ్మారు. థియేటర్లలో ప్రేక్షకులు ఆ ఎమోషన్ను తప్పుగా అర్థం చేసుకోకుండా కన్విన్సింగ్గా చూపించడం చిత్ర బృందానికి కత్తి మీద సాములా మారింది. మైత్రి మూవీ మేకర్స్ లాంటి పెద్ద సంస్థ సుమారు 22 కోట్ల భారీ బడ్జెట్ను ఇద్దరు కొత్త నటీనటులు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిపై పెట్టడం అప్పట్లో ఒక పెద్ద రిస్క్. హీరో, హీరోయిన్ ఇద్దరికి కెమెరా ముందుకు రావడం ఇదే మొదటిసారి. విజయ్ సేతుపతి లాంటి నటన పర్వతాన్ని ఢీకొట్టేలా కొత్త వారితో ఎమోషనల్ సీన్స్ చేయించడం, వారి నుండి పీక్ పర్ఫార్మెన్స్ రాబట్టడం కోసం దర్శకుడు ఎంతో ఓపికగా శ్రమించాల్సి వచ్చింది. సినిమా అంతా పక్కా ఈస్ట్ గోదావరి, ఉప్పాడ మత్స్యకారుల యాసలో సాగుతుంది. వైష్ణవ్ తేజ్కు ఆ యాస అలవాటు లేదు. ఇక కృతి శెట్టికి అసలు తెలుగే రాదు. డైలాగ్ డెలివరీలో న్యాచురాలిటీ మిస్ అయితే సినిమా ఫ్లాప్ అవుతుందని తెలుసు. అందుకే షూటింగ్ స్పాట్లో కూడా ప్రతి డైలాగ్ను పదే పదే దిద్దిస్తూ డబ్బింగ్ సమయంలో రాత్రింబవళ్ళు కూర్చొని పర్ఫెక్ట్ యాస వచ్చేలా చేయటం ఒక పెద్ద టాస్క్గా మారింది. సినిమా షూటింగ్ అంతా పూర్తయి ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉన్న సమయంలో కరోనా ఫస్ట్ వేవ్ వచ్చింది. థియేటర్లు మూతపడ్డంతో సినిమా విడుదల దాదాపు 1.5 ఏళ్ల పాటు వాయిదా పడింది. కొత్త హీరో, హీరోయిన్ల సినిమా కావడంతో మార్కెట్ పరంగా వడ్డీలు పెరిగిపోవటం నిర్మాతలకు పెద్ద ఆర్థిక సవాల్గా మారింది. ఓటీటీల నుండి భారీ ఆఫర్లు వచ్చినప్పటికీ థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసమే సినిమాను హోల్డ్లో పెట్టడం చిత్ర యూనిట్ సహనానికి పెద్ద పరీక్షగా నిలిచింది. ఇన్ని అడ్డంకులను దాటుకొని ఆ సవాళ్ళన్నిటినీ అధిగమించి థియేటర్లలోకి వచ్చినందుకే ఉప్పెన అంతటి సునామీ విజయాన్ని నమోదు చేయగలిగింది. ఉప్పెన బాక్సాఫీస్ వద్ద రికార్డ్ బ్రేకింగ్ బ్లాక్ బస్టర్ హిట్. కొత్త హీరో, కొత్త హీరోయిన్ మరియు కొత్త దర్శకుడితో వచ్చిన ఈ చిత్రం సాధించిన వసూళ్లు అప్పట్లో ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేశాయి. కొత్త వారితో తీసిన సినిమా అయినప్పటికీ మేకింగ్ క్వాలిటీ కోసం నిర్మాతలు దాదాపు 22 కోట్ల నుండి 24 కోట్ల వరకు ఖర్చు చేశారు. థియేట్రికల్ హక్కులు సుమారు 20 కోట్లకు అమ్ముడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఊహించిన విధంగా 83 కోట్ల నుండి 100 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను సాధించింది. డిస్ట్రిబ్యూటర్లకు 50 కోట్లకు పైగా షేర్ లాభాలను తెచ్చిపెట్టింది. పెట్టే పెట్టుబడికి 2 పైగా లాభాలు రావడంతో ఇది క్లీన్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. తెలుగు చలనచిత్ర చరిత్రలోనే ఒక సరికొత్త హీరో సాధించిన అత్యధిక వసూళ్ల రికార్డును వైష్ణవ్ తేజ్ ఉప్పెనతో తిరగరాశారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన అద్భుతమైన పాటలు, ముఖ్యంగా నీ కన్ను నీలి సముద్రం సినిమాకు 100 కోట్ల ఉచిత పబ్లిసిటీని తెచ్చిపెట్టాయి. ఇది కలెక్షన్ల వర్షానికి ప్రధాన కారణమైంది. కమర్షియల్గా భారీ లాభాలు తేవడమే కాకుండా 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును కూడా కైవసం చేసుకుంది.